హైదరాబాద్ మన ఐటీ సిటీలో పెద్ద ప్రాబ్లం జరిగింది. చాలా మంది వైఫై బ్రాడ్బ్యాండ్ ఆఫ్ అయిపోయింది. డిజిటల్ పేమెంట్స్, ఆన్లైన్ క్లాసెస్, వర్క్ ఫ్రమ్ హోమ్ అన్ని డిస్టర్బ్ అయ్యాయి. సో ఏం జరుగుతుంది హైదరాబాద్? కొన్ని రోజుల క్రితం ఫెస్టివల్స్ టైంలో 10 మందికి ఎలక్ట్రోక్యూషన్ ఇన్సిడెంట్స్ అంటే కరెంట్ షాక్ తగిలింది. దానివల్ల 2 చనిపోయారు. ఎందుకు ఇలా జరుగుతుంది అంటే లో హ్యాంగింగ్ వైర్స్ పవర్ లైన్స్ కి దగ్గరగా ఉండడం వల్ల. సేఫ్టీ కోసం ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఒక క్లీనింగ్ డ్రైవ్ స్టార్ట్ చేశారు. పోల్స్ మీద ఉన్న చాలా వైర్స్ కట్ చేశారు. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే వాళ్ళు యాక్టివ్ గా ఉన్న ఇంటర్నెట్ కేబుల్ వైర్స్ ని కూడా కట్ చేశారు. ఆఫ్ కోర్స్ దానివల్ల కొన్ని లక్షల మంది యూజర్స్ కి ఇవాళ ఇంటర్నెట్ లేదు. ఇంటర్నెట్ ప్రపంచంలో ఎలా నడుస్తుంది అంటే కేబుల్స్ లే చేయడం వల్ల. కేబుల్స్ మొత్తం ప్రపంచంలో ఎక్కడెక్కడైతే ఇంటర్నెట్ ఉందో అన్ని చోట్ల కేబుల్స్ వేసి ఉన్నారు. అది ఇంక్లూడింగ్ సముద్రంలో కూడా. ఎక్కడైతే మనం ఈ కేబుల్స్ ని డిస్కనెక్ట్ చేస్తామో అప్పుడు మనకు ఆ కేబుల్ నుంచి టవర్ కి రిలే అయ్యే సిగ్నల్ డిస్కనెక్ట్ అవుతుంది. సో టవర్ దగ్గర రిలే అయ్యే స్ట్రెంగ్త్ లేకపోవడం వల్ల మీకు ఇంటర్నెట్ వీక్ వస్తుంది. ఆల్మోస్ట్ ఒక 1.5-2 years ముందు యమన్ వార్ లో కూడా ఇలానే జరిగి కిందుండే వైర్స్ కట్ చేశారు. గ్లోబల్ షట్ డౌన్ జరిగింది. యుఎస్లో ఉండే వర్క్ ఫ్రమ్ హోమ్ ఎంప్లాయీస్ అయితే చాలా మ్యాసివ్ క్రైసిస్ ఫేస్ చేశారు. ఇందిరా పార్క్ దగ్గర 4,000 మంది ఇంటర్నెట్ అండ్ కేబుల్ ఆపరేటర్స్ ప్రొటెస్ట్ స్టార్ట్ చేశారు. వాటి డిమాండ్స్ ఏంటి అంటే యాక్టివ్ లైన్స్ ని కట్ చేయొద్దు, మాకు నోటీస్ అండ్ టైం ఇవ్వండి, పర్మనెంట్ సొల్యూషన్ అంటే అండర్ గ్రౌండ్ ఫైబర్ కేబుల్స్ పెట్టండి, మేము మళ్ళీ లక్షలు ఖర్చు పెట్టి కేబుల్స్ వేయలేము, మాకు టైం కావాలి, అర్థం చేసుకోండి. పక్క రాష్ట్రం కర్ణాటకలో చూస్తే బెంగళూరులో కూడా ఇదే ప్రాబ్లం జరిగింది. సో గవర్నమెంట్ వాళ్ళకి ఆల్మోస్ట్ 4 months టైం ఇచ్చింది. కేబుల్ ఆపరేటర్స్ దానికి తగ్గగా వాళ్ళు యాక్ట్ చేశారు. అయితే ఇప్పుడు ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్స్ మరియు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ హ్యాండ్ ఇన్ హ్యాండ్ గా పనిచేస్తున్నారు. ఏరియా బై ఏరియా దీన్ని రెస్టోర్ చేస్తున్నారు. మాక్సిమం ఐటీ లోడ్ ఉండే ఏరియాస్ని ఫస్ట్, ఇంకా అలానే డిసెండింగ్ ఆర్డర్లో అన్ని ఏరియాస్కి ఇంటర్నెట్ రెస్టోర్ చేయబోతున్నారు. అయితే ఈ హైదరాబాద్ ఇంటర్నెట్ బ్లాక్అవుట్ మనకు ఒక లెసన్ ఇచ్చింది. కనెక్టివిటీ అంటే లైఫ్ లైన్, సేఫ్టీ ఇంపార్టెంట్, కానీ సిటీ మొత్తం డిస్కనెక్ట్ చేయడం కూడా సొల్యూషన్ కాదు. ఫ్యూచర్లో మన సిటీస్కి స్మార్ట్ ప్లానింగ్, బెటర్ కమ్యూనికేషన్, అకౌంటబిలిటీ కావాలి. చిన్న విషయం, కేబుల్ ఆపరేటర్స్ లైసెన్స్ అప్లై చేసేటప్పుడు ఫ్రేమ్ ఆఫ్ రూల్స్ అని ఒక పేపర్ ఉంటుంది. 15 feet పోల్ పెట్టాలి అని. అది మీరు ఫాలో అయ్యారా, లేక ఉన్న ఎగ్జిస్టింగ్ పోల్ని వాడుకున్నారా? మీరు హైదరాబాద్లో ఉంటే కామెంట్ సెక్షన్లో నాకు చెప్పండి, మీ ఏరియాలో బ్లాక్అవుట్ జరిగిందా? ఇప్పుడు పరిస్థితులు ఎలా ఉన్నాయి?